ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ కల్కి పార్ట్ 2 ఊర మాస్ అప్డేట్ అయితే వచ్చింది. ఇలాంటి అప్డేట్ వస్తే మాత్రం నాకు జిందగీలో అనుకోలేదు. ఎందుకంటే నాగార్జున కూడా ఒక 2-3 ఇయర్స్ పడుతుంది మూవీ రిలీజ్ అవ్వడానికి విఎఫ్ఎక్స్ అయినా కానీ ఏదైనా సరే ఇంకా ఒక 2-3 ఇయర్స్ పడుతుంది అన్నారు. బట్ మూవీ అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. నిజంగా ఇలాంటి అప్డేట్ ఇస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. అండ్ ట్రీజర్ అయితే వస్తుంది. అండ్ ట్రీజర్ ఎప్పుడు వస్తుంది, అండ్ మూవీ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మూవీ షూటింగ్స్ ఇంకా ఎంత ఉంది, అండ్ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, A to Z ప్రతిదీ ఒక వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే, అండ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్, ఫర్ మోర్ మూవీ రివ్యూస్, అండ్ ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఆశిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మన ఛానల్ అయితే. కల్కి పార్ట్ 1 గురించి మాట్లాడుకుందాం. కల్కి పార్ట్ 1 600 crores 600 కోట్లు పెట్టి నిర్మించిన మూవీ దాదాపు 1100 కోట్లు వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన సినీ చరిత్రలోనే ఫ్లాప్ అయింది అనుకున్న మూవీ, మైథాలజికల్ మూవీ, లాస్ట్ 10 minutes కర్నూలు క్యారెక్టర్ ఎప్పుడైతే రివీల్ అయిందో థియేటర్లో సీట్లు అయితే ఒక్కరు కూడా కూర్చోలేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం A to Z అలాంటి క్యారెక్టర్ కోసం కదా మేము వెయిట్ చేస్తుంది, అలాంటి మహాభారతం క్యారెక్టర్ కోసం కదా మేము వెయిట్ చేస్తుందని ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయితే ఆ రోజు అంటే పండగ చేసుకున్నారు. బిర్యానీతో పండగ చేసుకున్నారు నిజంగా. ఎందుకంటే మూవీ ఫ్లాప్ అయితే అనుకున్నారు చాలామంది. అంటే ప్రభాస్ అన్న కామెడీ సీన్ అయినా కానీ, ప్రభాస్ అన్న ఫైట్ సీన్ అయినా కానీ, ప్రభాస్ అన్న యాక్టింగ్ చూసి చాలామంది ఫ్లాప్ అయితే అనుకున్నారు, డిసప్పాయింటెడ్ ఇది అది అని చాలామంది అన్నారు. బట్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ 10 minutes సీన్ రాగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, ఊర మాస్ అయిపోయింది. దాదాపు 1 కాదు 2 కాదు 1100 కోట్లు అయితే రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇంకా అప్డేట్ రాదు అనుకున్న టైంలోనే డైరెక్టర్ నాగలక్ష్మి గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. మామూలు అప్డేట్ కాదు. అండ్ షూటింగ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే జరుగుతుంది. దాదాపుగా 60% 60% షూటింగ్ ఈజ్ కంప్లీటెడ్. 60% షూటింగ్ ఎందుకు కంప్లీట్ చేశారంటే దాదాపుగా మన కమల్ హాసన్ షెడ్యూల్స్ అయినా కానీ, అమితాబ్ బచ్చన్ షెడ్యూల్స్ అయినా కానీ, మిగతా యాక్టర్ షెడ్యూల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రభాస్ అన్న జైన్ అయితే షూటింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. ప్రస్తుతానికైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక స్పిరిట్ మూవీ షూటింగ్లో అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్ అన్న. అండ్ స్పిరిట్ మూవీ నుండి కూడా అప్డేట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియో అయితే అదే వీడియో. అంతవరకు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మూవీ ఇంకొక 1 month ఉంది స్పిరిట్ మూవీ షూటింగ్. అంటే ప్రభాస్ అన్న షెడ్యూల్ వరకు అయితే 1 month ఉంది. ఆ షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత కల్కి పార్ట్ 2 షెడ్యూల్ కొంచెం ఒక 2 months ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫౌజీ ఇలాంటి అంటే షెడ్యూల్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్ అన్న. ఎక్కడ ఖాళీ లేకుండా అయితే బిజీగా ఉన్నాడు. అండ్ రిలీజ్ వచ్చేసి దాదాపుగా 2027లో అయితే రిలీజ్ అవుతుంది మూవీ. 60% షూటింగ్ ఇస్ కంప్లీటెడ్. ప్రభాస్ అన్న ఇంకొక 1 monthలో అయితే జాయిన్ అవుతాం షూటింగ్స్లో. 2027లో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. డిసెంబర్లో అయితే మూవీ రిలీజ్ అవుతుందని చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ట్రీజర్ ఎప్పుడు వస్తుందంటే నిజంగా చాలామంది వెయిట్ చేస్తుంటే ఏంటిదంటే ట్రీజర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ ట్రీజర్ ఎప్పుడు వస్తుందంటే ప్రభాస్ అన్న బర్త్డే రోజు ఫస్ట్ లుక్ లేకపోతే ట్రీజర్ అయితే వస్తుంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. October 23rd అయితే ట్రీజర్ లేకపోతే ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తే చాలా అంటే చాలా పడుతుంది. అండ్ చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్, ఫర్ మోర్ మూవీ రివ్యూస్, అండ్ ఫర్ మోర్ మీ నుంచే ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్. అంతకు మించి ఏం ఆశించను. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ బటన్, ఒక లైక్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.